వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 29, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. మయన్మార్ కింది వాటిలో ముగ్గురు సోదరుల కూటమి 3 బ్రదర్హుడ్ అలయన్స్ లో భాగమైన సమూహాలు ఏవి? 1 మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ, 2 తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, 3 అరకాన్ ఆర్మీ, 4 ఆల్ బర్మా స్టూడెంట్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, 5 జోమీ రెవల్యూషనరీ ఆర్మీ. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. A1 3 మరియు 5 మాత్రమే, B1 2 మరియు 4 మాత్రమే, C1 2 మరియు 3 మాత్రమే, D పెన ఉన్నవన్నీ. సమాధానం సి. వివరణ 3 బ్రదర్హుడ్ అలయన్స్లో మయన్మార్లో పనిచేస్తున్న అరకాన్ ఆర్మీ, మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ మరియు తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 2. ఇటీవల వార్తల్లో వచ్చిన డార్క్ ప్యాటర్న్ వ్యవహారాలకు సంబంధించినది. 1 ఆన్లైన్ వినియోగదారు మానిప్యులేషన్, 2 పునరుత్పాదక శక్తి కార్యక్రమాలు, 3 అంతరిక్ష పరిశోధనము, 4 వాతావరణ మార్పు చర్చలు. జవాబు 1. వివరణ చీకటి నమూనాలు ఆన్లైన్ వినియోగదారు ప్రవర్తనను ప్రభావితం చేయడానికి మోసపూరిత వ్యూహాలను కలిగి ఉంటాయి, తరచుగా అన్యాయమైన వ్యాపార పద్ధతులు లేదా సైబర్ నేరాలుగా పరిగణించబడతాయి. క్వశ్చన్ నంబర్ 3. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF కి సంబంధించి కింది వాటిలో ఏవి తప్పుగా ఉన్నాయి? 1 ఇది స్పష్టంగా నిర్వచించబడిన యుద్ధ సమయం మరియు శాంతి సమయ పాత్రతో దేశం యొక్క ఏకైక పారామిలిటరీ దళం. 2 ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. A కేవలం 1, B కేవలం 2, C1 మరియు 2 D 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 4. భారతదేశంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సూచనతో ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1 ఈ కమిటీలు నిర్దిష్ట శాసన ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయబడిన ఒక రకమైన తాత్కాలిక కమిటీ. 2 వారి సభ్యులు లోక్సభ మరియు రాజ్యసభ రెండింటి నుండి తీసుకోబడ్డారు. 3 వారు ప్రతిపాదిత చట్టం మరియు ప్రభుత్వ విధానాలను సమీక్షిస్తారు మరియు వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును పరిశీలిస్తారు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? A ఒకే 1, B కేవలం 2, C 3, D ఏదీ లేదు. జవాబు బి. వివరణ స్టేట్మెంట్ 1 తప్పు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు శాశ్వత స్వభావం కలిగి ఉంటాయి మరియు వాటి సభ్యులు పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహిస్తారు. క్వశ్చన్ నంబర్ 5. ఇండియా మొబైల్ కాంగ్రెస్ IMC కి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? 1 ANC అనేది ఆసియాలో అతిపెద్ద టెలికాం, మీడియా మరియు టెక్నాలజీ ఫోరం. 2 ఇది భారతదేశంలోని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ METWAE ద్వారా నిర్వహించబడుతుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. A కేవలం 1, B కేవలం 2, C1 మరియు 2 D 1 లేదా 2 కాదు. జవాబు ఏ. వివరణ ఇండియా మొబైల్ కాంగ్రెస్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మరియు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తాయి. క్వశ్చన్ నంబర్ 6. వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో అత్యధికంగా 7 సెంచరీలు నమోదు చేసిన ఘనతను తాజాగా ఏ క్రికెటర్ నెలకొల్పాడు? జవాబు రోహిత్ శర్మ. వివరణ 2023 అక్టోబరు 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ నమోదు చేయడం ద్వారా ఈ క్రికెటర్ ఈ ఘనతను సాధించాడు. సచిన్ తెందూల్కర్ 6 సెంచరీల రికార్డును ఈయన అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 556 సిక్సర్లు కొట్టిన బ్యాటర్ కూడా ఈ మ్యాచ్లో ఘనత సాధించాడు. క్రిస్ గేల్ 553 సిక్సర్ల రికార్డును ఈయన బద్దలు కొట్టాడు.
క్వశ్చన్ నంబర్ 7 భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్బీఐ ఇటీవలి నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 2022 నుంచి 23 వరకు భారతదేశ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు దేశ మొత్తం జీడిపిలో ఎంత శాతంగా ఉంది? జవాబు 5.1%. వివరణ ఇది గత దశాబ్ద కాలంలోనే అతి తక్కువ. ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే దీనికి ప్రధాన కారణాలు. గత దశాబ్ద కాలంలో ఏ సంవత్సరమూ 7% తగ్గలేదు. 2021-22లో ఇది 7.2%. సంవత్సర కాలంలో ఒక కుటుంబం సమకూర్చుకున్న ఆస్తులు, చేసిన అప్పుల మధ్య వ్యత్యాసాన్ని నికర ఆర్థిక పొదుపుగా పరిగణిస్తారు. వీటిలో బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు, ఎల్ఐసి, ప్రావిడెంట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ తదితరాల్లో పెట్టుబడులు, వాటి నుంచి చేసిన అప్పులు ముఖ్యమైనవి. వాస్తవ మొత్తంలో చూడాలంటే 2021-22లో దేశీయ కుటుంబాల నికర పొదుపు 16.9 లక్షల కోట్ల రూపాయలు. 2022-23లో అది 13,75,000 రూపాయలు కోట్లకు పడిపోయింది. క్వశ్చన్ నంబర్ 8 ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు ఎంత శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఆదేశాలు జారీ చేసింది? జవాబు 4%. వివరణ వ్యాంగులకు ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో 4% రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని దివ్యాంగుల వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. క్వశ్చన్ నంబర్ 9 ఎక్కడ 37వ జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధానమంత్రి ప్రారంభించారు? సమాధానం ఈ గోవాలోని మార్గోవాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 37వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. వివరణ ఆటలు అక్టోబర్ 26 నుండి నవంబర్ 9, 2023 వరకు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా అథ్లెట్లు 28 వేదికల్లో 43కి పైగా క్రీడా విభాగాల్లో పోటీ పడుతున్నారు. గోవాలో తొలిసారిగా జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. క్వశ్చన్ నంబర్ 10 భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరిని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నియమించింది? సమాధానం అమోల్ ముజుందార్ను. ముజుందార్ దేశీయ టైటాన్. అతను 21 సంవత్సరాల దేశీయ క్రికెట్ కెరీర్లో 171 మ్యాచ్లలో 30 సెంచరీలతో సహా 11,000 కంటే ఎక్కువ ఫస్ట్ క్లాస్ పరుగులు చేశాడు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.